హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటి అంటే, మీరు ధనవంతులు అయ్యే ముందు ఇంట్లో కనిపించే కొన్ని సంకేతాలు, అంటే 5 సంకేతాల గురించి మనం చెప్పుకుందామండి. ఇక అది ఏంటి అంటే, ప్రతి ఒక్కరూ ధనవంతులు అవ్వాలని చాలా కష్టపడుతూ ఉంటారు కదండీ. జీవితంలో కుబేరులు అవ్వాలంటే కష్టం ఒక్కటే సరిపోదు కదండీ. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఖచ్చితంగా ఉండాలి కదా. లక్ష్మీదేవి అనుగ్రహం మనిషిని సంపన్నుని చేస్తుంది కదండీ. ఆ లక్ష్మీదేవి తొందరలోనే మీ ఇంటి తలుపులు తట్టబోతుందని, మీకు విపరీతమైన అదృష్టం కలగబోతుందని చెప్పడానికి మీకు కొన్ని సంకేతాలను కల్పిస్తుందండి. మీకు కుబేర యోగం వరించే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము. అది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే, బల్లులు ఇంట్లో ఉంటే చాలామందికి నచ్చదు కదండి. కానీ ఇంట్లో 3 బల్లులు కలిసి కనిపిస్తే అది లక్ష్మీదేవి అనుగ్రహానికి సంకేతమండి. దీంతో మీరు త్వరలో విపరీతమైన డబ్బు సంపాదించబోతున్నారు అని అర్థమండి. ఏదైనా పని మీద బయటకి వెళ్తూ ఉంటారు కదండి. వెళ్ళేటప్పుడు కోకిల కూసిన శబ్దం వినబడితే మీకు లాభాలు వస్తాయని అర్థం. అలాగే కోకిల మామిడి చెట్టు మీద కూర్చుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతోంది అని అర్థం. ఇంట్లో నల్ల చీమలు కనిపించడం కూడా చాలా శ్రేయస్కరం అండి. ఇంట్లో అకస్మాత్తుగా నల్ల చీమలు కనిపిస్తే అది లాభాలకు సంకేతం అండి. ఇది ఇంటి సభ్యుడి పెద్ద పురోగతిని పొందే సంకేతం కూడా కావచ్చు. గడ్డితో ఉన్న మైదానాన్ని మీరు కలలో చూస్తే మీకు త్వరలో లక్ష్మీ కటాక్షం కలగబోతుందని అర్థం. ఒక పక్షి ఇంటిపై కప్పు మీద బాల్కనీ ప్రాంగణంలో గూడు కడితే చాలా మంచిదండి. ఇది ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును ఇస్తుంది. మగవారి కుడి అరచేతిలో, అలాగే ఆడవారి ఎడమ అరచేతిలో దురద ఐశ్వర్యాన్ని తెస్తుందని నమ్ముతారు. అర్థమైందా అండి? అరచేతిలో ఎక్కువసేపు దురద ఉంటే మీరు చాలా డబ్బు పొందవచ్చు అనే సంకేతం. ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా ఇల్లు ఊడ్చుకుంటూ కనిపిస్తే చాలా శుభప్రదం. ఇది పని, గౌరవం, డబ్బుతో విజయాన్ని తెస్తుంది. ఉదయం నిద్ర లేవగానే అనుకోకుండా కొబ్బరికాయ కనిపిస్తే మాత్రం తొందరలోనే మీకు అదృష్టం పట్టబోతుందని, అలాగే చాలా మంచి జరగబోతుందని అర్థం చేసుకోవాలి. ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు నీటితో నిండిన కుండను చూడడం, ఆవు దూడకు పాలు ఇవ్వడం వంటి సంఘటనలు చూడడం మీ జీవితంలో పెద్ద సంతోషకరమైన మార్పులకు సంకేతం. హిందూ విశ్వాసాల ప్రకారం పిల్లి మీ ఇంట్లో బిడ్డకు జన్మనిస్తే చాలా శుభప్రదం అండి. ఇది చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. పిల్లి పిల్లలకు జన్మ ఇస్తుంది కదండి. ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అలా పిల్లి గనక జన్మనిస్తే ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది అని నమ్మకం. కలలో తెల్ల ఏనుగు, తెల్ల పాము, కలశం కనిపిస్తే చాలా మంచిదండి. అలాంటి కళ వచ్చినట్లయితే ఆ వ్యక్తి యొక్క జాతకం ఏ సమయంలో అయినా మారుతుంది. అలాంటి కళ ఒక వ్యక్తిని ఏ సమయంలో అయినా ధనవంతుడిని చేసేస్తుంది. మీరు ప్రయాణం చేసేటప్పుడు కుడివైపున కోతి లేదా కుక్క కనిపిస్తే మీరు ధనవంతులు అయిపోతున్నారని అర్థం. ఆకాశంలో తోకచుక్క కనిపిస్తే వచ్చే 30 రోజుల్లో
మీరు ధనవంతులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. గ్రంథాల ప్రకారం గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనం అని పిలుస్తారు కదండి, పిలుస్తూ ఉంటారు కదా. అయితే మీ ఇంటి పైన గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి మీపై దయ చూపుతుందని అర్థం చేసుకోవచ్చు. అలాగే కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు కుంకుమ చేయి జారి కింద పడితే మీ భర్త సంపద రెట్టింపు అవుతుంది. పూజలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలామంది భయపడిపోతూ ఉంటారు కదా, కానీ ఇది చాలా శుభ సూచకం అని పండితులు చెబుతున్నారండి. గుడి నుండి బయటకు వెళ్ళేటప్పుడు, ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆవు దూడ కనిపిస్తే త్వరలో అదృష్టం పట్టబోతుందని అర్థం. మీకు నెమలి నాట్యం చేస్తూ కనిపిస్తే చాలా మంచిదండి. దేవుడికి కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వస్తే విపరీతమైన డబ్బు మీ ఇంటికి వస్తుంది. మంగళవారం రోజు మీ ఇంటికి కోతి వస్తే ఎంతో శుభప్రదంగా పరిగణిస్తారు. దేవాలయాల్లో కానీ, నిత్య దీపారాధనలో కానీ వెలిగించే దీపం నుండి చప్పుడు వస్తే లక్ష్మీదేవి త్వరలో మీ ఇంట్లోకి అడుగు పెడుతోంది అని అర్థం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.